నవంబర్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. 12,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపడం పట్ల ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్తో సహా పూర్తి స్థాయిలో గేట్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పోలవరం నిధులు మంజూరు కావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చాలా ఉందన్నారు. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను పలుమార్లు కలిశారన్నారు. ఇయడం వల్ల మనకి పోలవరం ప్రాజెక్టు వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేయగలుగుతామనే ఒక భరోసా వచ్చింది. ఇవాళ 12,500 కోట్లతో మనం పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. కాఫర్ డ్యామ్ అయినా కానివ్వండి, అలాగే డైఫామ్ వాల్ అయినా కానివ్వండి, ఈ 2 కంప్లీట్ చేసుకుంది ప్రాజెక్టు. అలాగే ఫినిష్ చేయాల్సిన గేట్స్ అయినా కానివ్వండి, అలాగే ఫినిష్ స్టేజెస్లో ఉండే ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడానికి వచ్చే 3 ఏళ్లలోనే కంప్లీట్ చేయడానికి ఫుల్ ప్రయత్నం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది ఈ ఫండ్స్ రావడానికి. 2 సార్లు జలశక్తి మినిస్టర్ గారిని కలిశారు. అలాగే ఢిల్లీకి వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారిని చాలాసార్లు కలిశారు, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫండ్స్ అలొకేషన్ చేయాలన్నారు. అదే రకంగా ఇవాళ ఫండ్స్ అలొకేషన్ చేశారు. ఇవాళ మీకు మళ్ళీ చెప్తున్నాం, మన రాష్ట్రం